తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సూపర్ 6 తో పాటు 143 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దీనిలో ప్రధానంగా తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మ ఒడి అనేటటువంటి ఏదైతే స్కీమ్ కింద ప్రతి తల్లి అకౌంట్లో స్కూళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు 15,000 రూపాయలు ఏదైతే అకౌంట్లో డిపాజిట్ చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాను, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఒకవేళ ఆ ఇంట్లో 5గురుంటే 75,000, అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి, 6గురున్నా పర్లా 7గురున్నా పర్లేదు, ఎంతమంది పిల్లలైనా కనండి, అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ని ఈరోజు నెరవేర్చకుండా 2024 జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వాల్సినటువంటి అమ్మ ఒడి అంటే అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఎగ్గొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,10,00,000 మంది పిల్లల్ని ఈరోజు పిల్లల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారని క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లలు 1,10,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. 1,10,00,000 మందికి ఇంటూ 15,000 చొప్పున 15,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. కానీ ఒక్కళ్ళకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. ఈరోజు తల్లులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవబోతా ఉంది. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో ఈ పథకానికి సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019-20 సంవత్సరానికి సంబంధించి 42,33,098 మంది తల్లులకి 6,349 కోట్లు, అలానే 2020-21 సంవత్సరంలో 44,48,865 మంది తల్లుల అకౌంట్లో 6,673 కోట్లు, తర్వాత 2021-22కి సంబంధించి 42,62,419 మంది తల్లులకి 6,393 కోట్లు, 2022-23లో ఏదైతే 2023 జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అయినటువంటి సమయానికి 42,61,000 మందికి 42,61,965 మంది తల్లుల అకౌంట్కి 6,392 కోట్లు. అట్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటటువంటి స్కీమ్ కింద 25,808 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి. పిల్లల్ని స్కూల్కు వెళ్తున్నారో లేదో మానిటరింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి. వాలంటీర్ల ఆధ్వర్యంలో వాళ్ళు స్కూల్కి కానీ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళటం లేదు అనేదాన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ స్కూల్కి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితులు. అంత ట్రాన్స్పరెంట్గా ఆ రోజు విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులు తీసుకురావడానికి అమ్మఒడి అనేటువంటి స్కీమ్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలందరికీ మంచి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో తల్లులకి కూడా వెన్నుపోటు పొడిచాడు. ఈయనకు మామకే వెన్నుపోటు కాదు, పిల్లనిచ్చిన మామతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి అలానే ప్రతి పిల్లవాడికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది అనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది.